బిగ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం హౌస్లో జరిగే ఆటలో మాత్రమే లేదు. అసలు కథంతా బయట జరుగుతోంది. ఒక సీక్రెట్ వార్ అన్మాట. ఆ యుద్ధమేంటో, దాని వెనక కథేంటో ఇప్పుడు చూద్దాం. సో, అందరి మైండ్లోనూ ఇప్పుడు ఇదే కదా క్వశ్చన్. ఈ సీజన్ టైటిల్ ఎవరికి దక్కబోతోంది? కాని అసలు విషయం ఏంటంటే, ఈ సమాధానం మనకు టీవీలో కనిపించడం లేదు. ఎందుకంటే రియల్ కాంపిటీషన్ అంతా బయట నడుస్తోంది. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. సరే, ఫినాలే ఫలితాన్ని మార్చేస్తున్న మొట్టమొదటి పెద్ద ఫ్యాక్టర్ ఈ ప్రాంతీయ వాదం, అంటే లోకల్ నాన్ లోకల్ డిబేట్. ఇది ఇప్పుడు ఆడియన్స్ని రెండుగా విడదీసింది. లాస్ట్ సీజన్లో కూడా సేమ్ ఇలాంటి సీన్ చూసాం మనం. ఒకవైపు మన తెలుగు అబ్బాయి మనమే సపోర్ట్ చెయ్యాలి అని కళ్యాణ్ ఫ్యాన్స్ అంటుంటే, ఇంకోవైపు తనుజ ఫ్యాన్స్ గేమ్లా చూడాలి, రాష్ట్రం బట్టి కాదు అని వాదిస్తున్నారు. ఈ ఇష్యూలో ఇంకో ట్విస్ట్ ఉంది. తనుజ నేను తెలుగు ఆడియన్స్ కంటెస్టెంట్ని అంటున్నా, ఆమెకు కర్ణాటక నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా క్యాంపెయినింగ్ జరుగుతోంది. అంటే టెక్నికల్గా ఆమెకు 2 రాష్ట్రాల నుంచి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. అందుకే కళ్యాణ్ సపోర్టర్స్ ఏమంటున్నారంటే, ఆమెకు 2 రాష్ట్రాల సపోర్ట్ ఉన్నప్పుడు మాకున్న ఒక్క రాష్ట్రంలో మా వాడికి మేం ఓట్లు వేయడం మా బాధ్యత అని గట్టిగా వాదిస్తున్నారు. ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉంది. ఈ కన్నడ ట్వీట్స్ నిజమైనవేనా, లేక తెలుగు సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి కావాలనే సృష్టిస్తున్నారా అనేది కూడా ఒక పెద్ద చర్చ. రైట్, ఇప్పుడు ఈ గేమ్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అదే పిఆర్ వార్స్ అండ్ ఫ్యాన్ ఆర్మీస్. ఇంతకీ ఇదంతా కేవలం ఫ్యాన్స్ చేస్తున్న హడావిడా, లేక దీని వెనుక పక్కాగా ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్స్ నడుస్తున్నాయా? వెల్, నిజం చెప్పాలంటే ఇవి చాలా పక్కాగా ప్లాన్ చేసిన ప్రచారాలు. టాప్ 2 కంటెస్టెంట్ల పిఆర్ స్ట్రాటజీస్ చూస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకవైపు తనుజకు సీరియల్ ఇండస్ట్రీ, టీవీ సెలెబ్స్, ఈవెన్ పెద్ద హీరోల ఫ్యాన్ పేజెస్ నుంచి ఆన్లైన్లో భీభత్సమైన సపోర్ట్ ఉంది. మరోవైపు కళ్యాణ్కి చూస్తే ఫ్లెక్సీలు, బ్యానర్లు, కాలేజ్ ప్రమోషన్స్, ఇలా గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చాలా స్ట్రాంగ్గా జరుగుతోంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పిఆర్ టీమ్స్ ఉన్నది ఈ ఇద్దరికి మాత్రమే కాదు. ఫైనల్లో ఉన్న 5గురికి వాళ్ల పిఆర్ టీమ్స్ గట్టిగానే పనిచేస్తున్నాయి. ఇదిప్పుడు కామన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడుదాకా బయట జరుగుతున్న వార్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఓట్ల మీద ఎలా పడుతుందో, అసలు నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. నంబర్స్లోకి వెళ్లే ముందు ఈ 2 ఓటింగ్ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. హాట్స్టార్ ఓట్లు అంటే మెయిన్గా యూత్, స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు వేస్తారు. అదే మిస్డ్ కాల్ ఓట్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్గా సీరియల్స్ చూసేవాళ్లు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసిన వాళ్లే గెలుస్తారు. సరే, ఇక ర్యాంకింగ్స్ చూద్దాం. కింది నుంచి స్టార్ట్ చేద్దాం. 5వ స్థానంలో ప్రస్తుతానికి సంజన ఉన్నారు. నెక్స్ట్ 4వ స్థానంలో ఇమాన్యుయేల్ ఉన్నారు. ఇక 3వ స్థానం ఇది డెమాన్కి దక్కింది. ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ వీక్స్లో తన పర్ఫార్మెన్స్తో అద్భుతంగా పుంజుకుని ఈ పొజిషన్కొచ్చారు. సో ఇక మిగిలింది టాప్ 2. అందరం ఎవరికోసం వెయిట్ చేస్తున్నామో ఆ ఇద్దరు. ఎవరు వాళ్ళు? పేర్లు చెప్పే ముందు ఒక్కసారి చూడండి పోటీ ఎంత టఫ్గా ఉందో. టాప్ 2 మధ్య ఓట్ల తేడా జస్ట్ 1% కన్నా తక్కువ. అంటే గెలుపు అనేది అక్షరాల చివరి ఓటుతో డిసైడ్ అవ్వచ్చు. ఓకే, ఇక ప్రస్తుతానికి 2వ స్థానంలో ఉన్నది కళ్యాణ్. మనం ఇందాక అనుకున్నట్టే యూత్ నుంచి వచ్చే హాట్స్టార్ ఓట్లల్లో తను క్లియర్ లీడ్లో ఉన్నాడు. అంటే మొదటి స్థానంలో ఉన్నది తనుజ. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచొచ్చే మిస్డ్ కాల్ ఓట్లలో ఆమెకున్న బలమే ఆమెకి చిన్న ఎడ్జ్ ఇచ్చింది. కానీ ఆగండి, కథ ఇంకా అయిపోలేదు. చివరి క్షణాల్లో ఈ మొత్తం ఫలితాన్ని తలక్రిందులు చేయగల ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఇంకా మిగిలే ఉంది. అదే జర్నీ ఏవి, అంటే ఫైనలిస్ట్ మొత్తం జర్నీని చూపించే ఒక ఎమోషనల్ వీడియో అన్నమాట. ఈ వీడియో టెలికాస్ట్ అయ్యాక ఓటింగ్ ట్రెండ్స్ సడన్గా మారిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తనుజ జర్నీ వీడియో గురువారమే వేశారు. అంటే ఆ వీడియో చూసి ఇమోషనల్ అయిన ఫ్యాన్స్కి ఓటు వేయడానికి 48 గంటల కన్నా ఎక్కువ టైం ఉంది. కానీ కళ్యాణ్ జర్నీ వీడియో ఎప్పుడంటే శనివారం. అంటే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు మాత్రం. ఈ షెడ్యూలింగ్ డిఫరెన్స్పై చాలామంది ఫైర్ అవుతున్నారు. ఒక అభిమాని కామెంట్ని చూస్తే ఇది చాలా 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 అన్యాయమని రాశారు. ఇంత టఫ్ ఫైట్లో ఇలాంటి ఒక చిన్న విషయం కూడా గేమ్ చేంజర్ అవ్వచ్చు. సో ఇదంతా చూశాక వచ్చే ఒకే ఒక ప్రశ్న,
ఇంత హోరాహోరీగా సాగుతున్న ఫైనల్ రేస్లో చివరికి విన్నర్ని నిర్ణయించేది వాళ్ళ ఆట తీరా లేక ఒక టీవీ ఛానల్ వేసిన షెడ్యూలా? ఆలోచించాల్సిన విషయమే కదా.